హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దాసరి బాలు. సో ఈ రోజు వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఎందుకంటున్నాను అంటే మన శ్రీరాముడు ఏదైతే దేవుడు అని మనం కొలుస్తున్నామో ఆ శ్రీరాముడి కాలం నాటి కరెన్సీ ఎలా ఉంటుందో నేను మీకు చూపిపోతున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎస్ గైస్, సో నేను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు సో నా పక్కనైతే శివ అన్న ఉన్నాడు అనమాట. సో ఈ అన్న సహాయంతోనే నేను ఈ వీడియోలో మీకు ఏ కాయిన్స్ అయితే చూపిస్తానో, ఏ కరెన్సీ అయితే చూపిస్తా అన్నానో సో ఈయన హెల్ప్ తీసుకునే అనమాట. అన్న నమస్తేనా? నమస్తే. ఒకసారి మా ఆడియన్స్ అందరికీ కూడా నమస్తే చెప్పండి. నమస్తే అన్న, మీరు ఎప్పటి నుంచి ఈ వీడియో అంటే ఈ వీడియో తీయాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. సో ఈ రోజుకి నాకు కుదిరింది అనమాట. సో మన దగ్గర ఏ కాయిన్స్ ఉన్నాయి, ఏ కరెన్సీ ఉంది, మా వాళ్ళకి ఏమేమి చూపిస్తారు? రాముల వారి పరిపాలన కాటి నుంచి, సామంతరాజుల పరిపాలన కాటి నుంచి, నవాబులు పరిపాలన ఎప్పుడైతే చేశారో అప్పట్లో గవర్నమెంట్ ముద్రింపు లేదు. ఒక ఉర్దూలో రాసి వాళ్ళు ఒక సింబల్గా అక్షరాలు పెట్టుకునేవాళ్ళు. ఆ అక్షరాలని బట్టి ఆ కాయిన్ ఎంత అనేది చెప్పేవాళ్ళు. సో ఇప్పుడు మా ఆడియన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. సో ఆ కాయిన్స్ అన్ని కూడా మీరు చూడడానికి రెడీగా ఉన్నారు. సో మీరు చూపిస్తారా? మాకి చూపిస్తాం. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామండి? అంటే రాముల వారి దగ్గర నుంచి లేదా నవాబుల్లో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? రాముల వారి పరిపాలన కాటి నుంచి, సామంతరాజుల పరిపాలన కాటి నుంచి తీసుకుంటే సరిపోతుంది. సో అప్పట్లో అంటే ఆడియన్స్ మీరు ఏం చెప్తున్నాడు అంటే శ్రీరాముడు పరిపాలన అంటే మన భారతదేశాన్ని శ్రీరాముడు పరిపాలించడానికి మీకు అందరికీ తెలిసిందే కదా. సో అప్పుడు ఏ కరెన్సీ అయితే అక్కడ యూజ్ చేశారో ఆ కరెన్సీని అయితే మనకి ఇప్పుడు చూపిస్తున్నారు అని ఒకసారి. ఎస్ గాయ్స్, సో ఇప్పుడు మన ముందరైతే సో కొన్ని కాయిన్స్ అయితే పెట్టాడు అనమాట అన్న. సో దాని హిస్టరీ, అది ఏ కాయిన్, సో అది ఎంత అమౌంట్ అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అన్న. ఒకసారి చెప్పండి. మన ఇది ఒంటిమిట్ట రామాలయం ఎప్పుడైతే కట్టినారో ఆ పొద్దు ఆయన కూలీలుగా పని చేసిన వాళ్ళు ఒంటోడు మిట్టోడు అనేవాడు ఆ రాముల వారి గురిని నిర్మించినారు. సో ఇది రాముల వారి కాలంలో నాటి కాయిన్ అనమాట. ఒకసారి మీరు చూడొచ్చు, దగ్గరగా చూస్తున్నారు కదా. ఇది వెండి కాయిన్. ఇది వెండి. సో ఇది వెండి కాయిన్ అనమాట. చాలా అదృష్టం ఉండాల. సో మనకి ఇది దొరకవు ఎక్కడా కూడా. అండ్ ఇది ఎప్పుడు తిన్నా ఇక్కడ ఇది శ్రీరాముడి కాలంలో, శ్రీరాముల పరిపాలనలో అప్పట్లో కాయిన్ వాడికలో ఉండేది. దాని తర్వాత నేను కొన్ని కాయిన్ కలెక్షన్ల వల్ల ఎక్కడెక్కడో తిరిగి తెచ్చుకున్నాను. ఓకే. ఇది వేరే వాళ్ళ ఇళ్లలో దొరికినాయి. నాకు అమౌంట్ ఇచ్చి కొన్నాను. ఇది వావ్, సూపర్. ఒక్కొక్కటి 2000 రూపీస్ పడింది. ఇది వావ్, చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఒక కాయిన్ 2000 రూపీస్ పెట్టి కొనుక్కున్నాడంట అన్న. సో ఇలా కాయిన్స్ అన్ని చాలా ఉన్నాయి అన్న దగ్గర. సో ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇది ఏ కాయిన్ అన్న, ఇది ఎంత రూపీస్ అని ఒకసారి చెప్తారా? ఇది ₹1 నాన్న. అప్పట్లో ₹1 ఇది. మళ్ళా అప్పట్లో ₹1 అంటే దాదాపుగా 6 బండ్లకి సరుకులు వచ్చేది. 6 బండ్లకి సరుకులు వచ్చి చిల్లర వెనక్కి వచ్చేది. దాని తర్వాత ఇవి సామంతరాజుల పరిపాలనలోటివి. ఒకసారి నేను చూపిస్తాను. సో ఇది చూస్తున్నారు కదా, ఇది సామంతరాజు వాళ్ళు అనమాట. సో దీనికి ఎంత ప్యాక్ చేశాడన్న మీరు ఒకసారి క్లోజ్అప్ లో చూసుకోవచ్చు. చాలా చిన్నగా ఉంది కాయిన్ అయితే. ఇది అన్న ఇది కాయినేనా? అంతకి కాయినే. సో ఏం కనిపించట్లేదు దాంట్లో అప్పట్లో గుర్తింపు లేదు నాన్న, గుర్తింపు లేదు. సో ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ అంటే చేతితో చేసిండే. సూపర్. ఇంకా ఏవే కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర? ఇవన్నీ సామంతరాజుల పరిపాలనలోటివి. ఓకే, ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇవన్నీ కూడా సామంతరాజుల కాలం. నోర్లు కూడా తిరగట్లేదు, పేర్లు కూడా తిరగ అంటే అప్పటి నుంచి ఎంత హిస్టరీ ఉండొచ్చు దీంట్లోకి. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అనమాట. చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఆ కాలం నాటికి చెందినటువంటి కాయిన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ దీని తర్వాత వచ్చిన కాయిన్స్ చూద్దాం. మీకు వెండి కాయిన్ చూపించాను కదా. అవునండి. దానికంటే ముందరగా ఇవి రాముల వారి పరిపాలనలో కాయిన్స్. ఇవి అప్పటికి ఆయన పరిపాలన చేసినప్పటికీ గుర్తింపు అనేది లేదు. ఓకే. ఒక గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ గుర్తింపు లేదు. ఓకే. ఇది ఎప్పుడు ఒంటిమిట్ట రామాలయం ఎప్పుడైతే కట్టినారో, ఓకే, ఒంటోడు మిట్టోడు అనేవాడు రాముల వారి గుడిని నిర్మించినాడు. ఓకే. ఆయన పొద్దున్న నుంచి సాయంకాలం వరకు పని చేసి సాయంకాలము ఏట్లోకి పోయి కాళ్ళు మంగ అడుక్కుండేవాళ్ళు. ఓకే. ఆ ఏట్లో ఒక నాణ్యం అంటే వాళ్ళ పనితనాన్ని బట్టి నాణ్యం దొరికేది. సో మనం చెప్పేది ఎట్లుందంటే ఒక రోజు కూలీ అన్నట్టు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తే ఒక రోజు కాయిన్. అలా బంగారు, వెండి, కాపరు, ఇత్తడి ఇలా ఒక నాణ్యం దొరికేది.
ఆ పనిధనాన్ని బట్టి వాళ్ళకు ఒక్కొక్క నాణ్యం దొరికేది. సో ఆ నాణ్యంలోది ఈ నాణ్యం. సో ఆయన ఏం చెప్తున్నారు అంటే ఈ నాణ్యాలన్నీ కూడా, ఈ కాయిన్స్ అన్ని కూడా ఒక రోజు వర్క్ అనమాట. మనకైతే ఇప్పుడు శాలరీ వేజ్ అయితే ఇస్తున్నారంట, మంత్ కి ఇంత, లేదంటే వీక్ కి, సో ఇయర్లీ ప్యాకేజ్ ఉంటాయి. కానీ అప్పుడు కాలంలో ఏ రోజుకంటే ఏ డే అయితే వర్క్ చేస్తారో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, సో ఆ రోజుకి పని తగ్గంటే వర్క్ ఎంత హెవీగా ఉంటే ఆ టైప్ ఇచ్చారనమాట. కొంచెం మీడియం ఉందంటే ఇలాగా వెండి కాయిన్స్, హెవీ వర్క్ అయితే గోల్డ్ కాయిన్స్, సో ఆ టైప్ లో ఇచ్చేవాళ్ళు. రైట్, నెక్స్ట్ అన్న ఇంకా ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఇది రాముల వారి పరిపాలనలోది. సో దీనికి గుర్తింపు ఉండదు. ఓకే, చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది చూసారు కదా, సేమ్ ఒక చిన్న ఒక రాయి, మామూలుగా మనకి ఇసుకలో ఒక చిన్న రాయి ఉంటది కదా, బ్లాక్ స్టోన్ అంటారు కదా, సో ఆ టైప్ ఉందన్నమాట. ఇది రాముల వారి కాలంలో ఇది చలామణిలో ఉండేదన్నమాట. సో దీనికి అయితే ఏ ప్రింట్, ఏ గవర్నమెంట్ కూడా దీనికి అయితే ఏమి ముద్ర లేదనమాట. సో ఇది ఎంత అని చెప్పి ఎట్లా అనుకునే వాళ్ళు? ఇప్పుడు ఇది ఎంత రూపీస్? ఇది నాకు తెలిసి వేరే వాళ్ళు చెప్పగా ₹1 అన్నారు. 1 రూపీ. 1 రూపీ. అంటే ఎలా కనుక్కోవచ్చు అని మనకి ఐడెంటిఫై అయితే ఉండదు. ఇది పురాతనం శాఖ వాళ్ళు ఎవరైతే ఉంటారో, దీన్ని అవగాహన చేసింటారో వాళ్ళకి ఇస్తే వాళ్ళు పరిశోధన చేసి చెప్తారు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇంత వాల్యుబుల్ వీడియో ఈరోజు మీరు చూస్తున్నారంటే చాలా అదృష్టం ఉండాలా. ఎందుకంటే ఇట్లాంటి కాయిన్స్ అయితే ఎవరు కలెక్ట్ చేయలేరు అన్న. దాదాపు కన్నా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి కలెక్ట్ చేశారన్న? 23 ఏళ్ళ నుంచి నేను కలెక్షన్ చేస్తూనే ఉన్నాను. సూపర్. ఏ పొద్దుటికి కొంటూనే ఉన్నాను. ఏ పొద్దుకు గానీ ఎవరితో ఉన్నా గానీ కొంటాను నేను కాయిన్స్. మీరు అనుకున్నట్ల యూట్యూబ్ లో లక్షలు కోట్లు రావు. అవునండి, అదైతే ఫేకు, నమ్మకండి, ఎక్కడ రావు. వాళ్ళ వంశానికి సంబంధించిన ఏదన్నా సిగ్నేచర్ కానీ లేదా ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ ఉంటే ఆయన కాయిన్ కలెక్టర్ అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళకి సంబంధించిండేది కాబట్టి ఆయన తీసుకొని ఏ 500 లేదా 1500 ఇస్తాడు, అంతకు మించినిచ్చి ఇవ్వడు. నమ్మకండి, ఎక్కడ ఎవరే కానీ లక్షలు పెట్టి కొనరు. ఓకే, ఇప్పుడు మీరు ఇదంతా పెట్టి ఎంత పెట్టి కొని ఉంటారు దగ్గర? అన్న దాదాపుగా నేను 18 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కొన్నా. వావ్, సూపర్ గాయ్స్, వింటున్నారు కదా, 18 లక్షలు, అక్షరాల 18 లక్షలు పెట్టి. చాలా ఉన్నాయి ఇంకా మీకు చూపించేటివి, జస్ట్ ఫర్ యూ ట్రయల్ అంతే అనమాట. ఇలాంటివి చాలా కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాడు అన్న. సో దాదాపు 18 లక్షలు పెట్టి 12,000 కాయిన్లు కలెక్షన్ చేశా. సూపర్. ఒక చిన్న ఆల్బమ్ అయితే ఉంది మన దగ్గర. సో ఇవి ఇంకొకసారి డీటెయిల్ గా ఇంకా కొన్ని కాయిన్స్ ఉన్నాయి, దీని గురించి తెలుసుకొని ఆల్బమ్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాము అన్న. ఒకసారి చూపించండి నెక్స్ట్ కాయిన్స్ ఏమేమి ఉన్నాయి. ఇవి వచ్చేసి మన భారతీయులు గుర్తించలేకపోయినా కానీ బ్రిటిష్ వాళ్ళు గుర్తించారు. ఓకే, ఈ వినాయకుడు, లక్ష్మీదేవి అంట వాళ్ళు ముద్ర ఇచ్చిండేటివి. ఇవి చూస్తున్నారు కదా గాయస్, దీని మీద అయితే దేవుడి యొక్క చిత్రాలు అయితే ఉన్నాయి, గమనించవచ్చు ప్రతి ఒక్కటి. సో దీని మీద అయితే మన దత్తాత్రేయ స్వామి అయితే ఉన్నాడు, చూడొచ్చు మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ లక్ష్మి అండ్ వినాయకుడు చూడొచ్చు. ఇవన్నీ కూడా అప్పటి కాలంలోటివేనా? శ్రీరాముడు వాళ్ళ పరిపాలన? ఇవి బ్రిటిష్ పరిపాలనలోటివి. ఓకే, ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండే కాయిన్స్ అన్నమాట. సో అప్పటికి మనకి ఇండియా వచ్చిందా, భారతదేశం వచ్చిందా, ఇండిపెండెన్స్ డే వచ్చిందా మనకి? వచ్చిన తర్వాత మనకి ఉండే కాయిన్స్ ఇవి. సో ఇవన్నీ కూడా మనకైతే బ్రిటిష్ కాలం నాటి కాయిన్స్ అన్నమాట. దీని మీద కూడా ఉందన్నమాట, ఈస్ట్ ఇండియా సంథింగ్ లైక్ ఏవో ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ కాయిన్స్ చూద్దాము. ఏమన్నా ఇవన్నీ ఒక బ్రిటిష్ కాలంవి. నెక్స్ట్ బ్రిటిష్ కాలం అయిపోయిన తర్వాత ఏవి? ఇది నవాబుల పరిపాలనలోటివి. నవాబులు ఎప్పుడైతే పరిపాలన చేసినారో ఓకే, ఆ పొద్దుడు కాయిన్, దానికి గవర్నమెంట్ ముద్రింపు అనేది లేదు, ఒక ఉర్దూలో రాసి పెట్టారు. ఓకే, ఈ సింబల్స్ ఉన్నాయి కదా ఇక్కడ 3 కనపడుతున్నాయి కదా డ్రాప్స్. అవును, ఆ డ్రాప్స్ బట్టి ఆ కాయిన్ ఎంత అనేవాళ్ళు. సో వాళ్ళ లాంగ్వేజ్ లో దీని మీద ఉండే ఏవైతే భాష లాంగ్వేజ్ ఏదైతే ఉందో, సో ఆ లాంగ్వేజ్ బట్టి ఇది ఎంత అనేది అప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఇది ఇప్పుడు నవాబు కాలంలో, నవాబుల పరిపాలన. సో మనకి నవాబు కాలం నాటి ఇది వెండిదా? వెండి. సో ఇది వెండి కాయిన్ ఫ్రెండ్స్, చాలా వెయిట్ అయితే ఉందన్నమాట. సూపర్ అన్న. నెక్స్ట్ ఇంకా ఏమి కాయిన్స్ ఉన్నాయి మన దగ్గర? ఇది వచ్చేసి విక్టోరియా మహారాజ్ అని ఆయన కాయిన్. ఇది కానీ వెండిదే. సో ఇది ₹1 విక్టోరియా మహారాజు. సో
విక్టోరియా మహారాజు, ఇది మనకి వాళ్ళ కాన్ అనమాట. దీని వాల్యూ వచ్చేసి 1 రూపీ అంట. చూడండి సూపర్. ఇది కూడా వెండి, ఇది కొంచెం వెయిట్ పర్లేదు తక్కువే ఉంది. నెక్స్ట్ అదే విక్టోరియా మహారాణి ఆమె కాలంలో పావలా. వావ్. సో ఇది విక్టోరియా మహారాణి అంట. ఇందాక మనం వాళ్ళ కింగ్ చూసాము, వీళ్ళు క్యూన్ అనమాట. సో ఇది ఎంత పైసా? ఇది పావలా. సో 1/4 దీని మీద ఉంది, 1/4 అనమాట. అంటే పావలా అంట. మన కాలంలో, నా కాలంలో అయితే పావలాలు అయితే లేదనమాట. చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇంకా ఏమన్నా. నెక్స్ట్ వచ్చేది ఇది ఒడియార్ది. ఈ భాష మనకు అర్థం కాదు. ఓకే, ఒడియా లాంగ్వేజ్. ఒడియార్ది, అది ఏ భాష అనేది కానీ మనకు తెలియదు. ఓకే, ఆ పక్క భాష ఉంది, ఈ పక్క ఏదో సింబల్ ఉంది, అది కానీ వెండి నాణ్యమే. కానీ అది ఎంత ఏంటి అనేది మనకి తెలియదు. సో దీని వాల్యూ అయితే మనకి తెలియదు అంట. సో దీని మీద కూడా ఏదో రాసి ఉంది అనమాట, ఏదో లాంగ్వేజ్ లో. సో ఇదైతే నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిసింటే మనకి కామెంట్ లో అయితే చెప్పండి అనమాట. సో ఇంకా ఇట్లాంటివి కాయిన్స్ మీ దగ్గర ఏమన్నా కూడా అన్న కొనుక్కుంటా అంటున్నాడు. సో ఏమన్నా కూడా మనకి కామెంట్ లో చేయండి. అంటే నెక్స్ట్ ఇంకా ఏమన్నా. నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్రిటిష్ వారి పరిపాలనలో ఇవి. ఓకే, ఇది ఎంత నాణ్యం అనేది మనకి తెలియదు. ఓకే, ఆయన బ్రిటిష్ పరిపాలనలో ఆయన్ని ముద్రించినారు. అంటే ఎవరు బ్రిటిష్ వాళ్ళు? ఇక్కడ ఏది లేదు నాన్న, ఇది ఎవరు ఏమిటి అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదన్నా సింబల్ అన్నా ఉంటే మనం కనుక్కోవచ్చు. ఓకే, ఏది లేదు ఇటువంటిది. సో ఇది కూడా బ్రిటిష్ కాలంలో నాటి కాయిన్ అనమాట. సో దీనికి హిస్టరీ అయితే తెలీదు పర్టికులర్గా. సో ఎవరు ఏమి అని ఒకవేళ మీకు ఏమైనా తెలిసింటే కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది నాన్న 10 రూపీస్ కాయిన్ ఇది. ఓకే, ఒకప్పట్లో ఎప్పుడు 1973లోది. సో ఇది 1973లో ఎంత? ఇది రూపీ 10 రూపీస్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది 10 రూపీస్ కాయిన్ 1973. చూడొచ్చు మీరు బాగా, చాలా చాలా ఓల్డ్ కాయిన్ ఇది. అండ్ ఇంకా ఇవి వచ్చేసి ఫారెన్ నాన్న. ఈ కాయిన్స్ ఫారెన్ కరెన్సీ అది. సో అన్న దగ్గర అయితే చాలా ఫారెన్ కరెన్సీ అయితే కూడా ఉన్నాయన్నమాట. సో ఈ ఫారెన్ కరెన్సీని ఈయన ఎలా కలెక్ట్ చేశాడు అంటే, ఈయన డ్రైవర్ అనమాట. సో ఈయన వృత్తి డ్రైవింగ్. సో ఈయన వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి, ఎగ్జాంపుల్కి మనము అమెరికాకి వెళ్ళామంటే అక్కడ ఏముంది, అక్కడ విశిష్టత ఏమి అని ఉంటుంది కదా. సో ఆ టైప్లో అక్కడ ఈయన కాయిన్ కలెక్టర్ కాబట్టి ఇక్కడ ఏ కాయిన్స్ అయితే ఉంటాయా అనేసి సెర్చ్ చేసి కాయిన్స్ అయితే కలెక్ట్ చేస్తుంటాడు అనమాట. అండ్ ఇంకా మన దగ్గర ఫారెన్ కరెన్సీ నోట్స్ అయితే ఉన్నాయి, ఒకసారి చూపించండి. నాకు ఇవ్వండి. సో ఇదేమనేది సౌత్ కొరియాది 1000 రూపీస్ నోట్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సౌత్ కొరియా 1000 రూపీస్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి కొరియా కరెన్సీ అనమాట. ఇవన్నీ కూడా అన్ని 3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి ఉన్నాయన్నా మన దగ్గర? సౌదీ. సో ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది సౌదీ యొక్క కరెన్సీ అనమాట. సూపర్ ఉన్నాయి. దీని వాల్యూ ఎంత అన్న? రూపాయి. 1 రూపీయా? సో దీన్ని చూస్తా అంటే నాకు మా పాత 1000 రూపాయల నోట్ అయితే గుర్తొస్తా ఉంది. మీకు అలా అనిపించింటే ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ ఇది 1 రూపీ అంట. సూపర్ అసలు నిజంగా. ఇంకా ఏమేమి ఉన్నాయన్నా? ఇది సౌదీది అన్న. ఇది ఎంతో కూడా తెలియదు. ఇక్కడ 1 రూపీ వేసి మళ్ళా 2 రూపీస్ పెట్టినారు. ఓకే, అది ఎంత? ఇది నాకు అర్థమైనందుకు నాకేం అర్థమైంది అంటే, ఇది నాకు తెలిసి ₹1.5 అనుకుంటా, 1/2. ఎందుకంటే 1 రూపీలో హాఫ్ 50 పైసెసే కాబట్టి ఇది ఒక 50 పైసెస్ అనుకోవచ్చు. సో చూడొచ్చు. ఇది ఏ కంట్రీదినా? ఇది సౌదీనే. ఇది కూడా సౌదీ వాళ్ళదే. సూపర్ అన్న. ఇంకా నెక్స్ట్ ఇది సౌదీదే 10 రూపీస్. సో ఇది సౌదీ యొక్క 10 రూపీస్. సూపర్. ఇది సౌదీ వాళ్ళదే. చూడొచ్చు. ఈ మీద సౌదీ వాళ్ళు ఎవరు ఆయన కూడా ఉన్నారు. ఆయన ఎవరు కూడా మనకి తెలియదు. ఇది 5 రూపాయలు. ఇది 5 రూపీస్ రూపాయి. ఇది 5 రూపీస్. సూపర్. ఇది 1 రూపీ. ఇది సౌదీదేనా? సో ఇవన్నీ కూడా సౌదీ యొక్క కరెన్సీ అనమాట. 1 by 1 చూస్తున్నాను మీకు. ఇది 1 రూపీ అంట. అండ్ నెక్స్ట్ ఇది హిరాల్ 1 రూపీ. ఏమి హిరాల్? నాకైతే నోరు తిరగలేదు ఫ్రెండ్. ఏదో హిరాక్ అంట. సో దేశం అది. ఆ దేశం యొక్క 1 రూపీ కరెన్సీ అనమాట. అసలు నోరు తిరగని భాషలు, ఏ దేవుడా. ఏదో నేను పాకిస్తాన్ అనుకున్నా దీని మీద చూసేసి. నెక్స్ట్ అన్న ఇంకా
ఇది డాలరా? $1. రైట్. నా యూట్యూబ్ ఛానల్లో వాళ్ళందరికీ ఒక రిక్వెస్ట్ ఏమి అంటే ఇది మన యుఎస్ డాలరా? ఇది యుఎస్ డాలర్ అన్నమాట. సో మనకి మన ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది. మీరు ఎప్పుడైతే ఈ వీడియోస్ అన్నిటిని మీకోసం ఎంతో కష్టపడి నేను ఎక్కడెక్కడో తిరిగి పట్టుకొని వచ్చాను అనమాట. సో ఇలాంటి డాలర్స్ మనకి మానిటైజేషన్ అయితే ఇలాంటి డాలర్స్ మనకి శాలరీ టైప్ వస్తుంది అనమాట. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఇలాంటి డాలర్స్ని నేను మన ఇండియన్ రూపీస్లో తీసుకుంటానని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం. థ్యాంక్ యూ అన్న. ఇది $1? $1. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ఇది మలేషియా అన్న. యాడికి పోయినావు అన్న నువ్వు? మలేషియా అంటాను, ఫారెన్ అంటాను. పాస్పోర్ట్ ఉందన్నా నీకు? అట్లాంటివి ఏం లేవు నాన్న. సో ఇవన్నీ కూడా ఎక్కడైనా కలెక్షన్ చేస్తూ ఉంటాం. సో ఇది సౌదీ యొక్క కరెన్సీ. ఇది కూడా సౌదీ కాదు, మలేషియా సారీ. మలేషియా యొక్క ₹1 నోట్. అసలు ప్లాస్టిక్ పేపర్ నోట్ ఉంది ఇది. అసలు మన చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, ఫేక్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ భూతద్దం మాదిరి ఏదైతే ఉంది డిఫరెంట్ గా. సూపర్ అన్న. నెక్స్ట్ ఇంకా మన రామారావు హయాంలో ₹10 నోట్. ఓకే. సో ఇదైతే మన ఇండియన్ కరెన్సీనే. ఇది మన సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి పరిపాలనలో ఆ పరిపాలనలో ఉన్నటువంటి ₹10 నోట్ లామినేషన్ చేయించి మరీ ఎత్తి పెట్టుకున్నారు. సూపర్ అసలు నిజంగా. నెక్స్ట్ అన్న. ఇంకా ఇదంతా మన ఇండియన్ కరెన్సీనే. సో ఓల్డ్ కరెన్సీ ఫ్రెండ్స్. చాలా మందికి ఇది గుర్తుండొచ్చు. 90s కిడ్స్ కి, 80s వాళ్ళకి బాగా గుర్తుండొచ్చు. ఇది ₹50 నోటు. ఇది అయితే నాకు గుర్తుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఓల్డ్ ₹10 చూడొచ్చు. ₹10. సో ఇది ఓల్డ్ ₹10 చూడొచ్చు. ఇది కూడా అన్ని ₹10 ఓల్డ్వి. ఓల్డ్ ₹10. సూపర్ అన్న మీరైతే. ఇవన్నీ కూడా ఓల్డ్ ₹10. ఇది మన ఇండియాదేనా? నేను ఎప్పుడు ఇదైతే గుర్తులేదన్న. ఇవన్నీ గుర్తులేదు. సో ఇది చూడొచ్చు మీరు బ్యాక్ సైడ్. దీన్ని గుర్తుపట్టినారు లేదో మీకు తెలిసింటే నాకు ఒకసారి కామెంట్లో చేయండి. ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక ₹20 నోట్ మీద ఏదో సంథింగ్ ఉంది ఇది. సో ఒకసారి ఎక్కడ ప్లేస్ చెప్పండి, నాకు తెలుసు. మీరు ఎక్కడో కామెంట్ చేయండి. అండ్ సేమ్ కొంచెం ఓల్డ్ నోట్. నెక్స్ట్ అన్న ఇంకా ఇవన్నీ అమ్మితే ఎంత వస్తాయన్న ఇప్పుడు? తెలుసు నాన్న, నేను అమ్మదలుచు. చూద్దాం. సో ఇవన్నీ కూడా ₹5 నోట్స్ అన్నమాట. చాలా అయితే కలెక్ట్ చేశారు. సో ఇదైతే నేను వాడాను, బాగా గుర్తుంటుంది మీకు. ఈ నోట్ అయితే నేను కూడా వాడినాను, ₹5 నోట్. చాలులో అయితే ఉండింది అప్పుడు. సో ఇవి అయితే ఐడియా లేదు, ఒకసారి చూడండి మీకోసం. చూడండి వెనకాల ట్రాక్టరు. సో అదే ₹5ని కొంచెం ఏదో మాడిఫికేషన్ చేశారనమాట. రైట్ నా. నెక్స్ట్ అన్న ఇంకా ₹1. ఇవి కూడా మనవే. ఇది కూడా మన ₹1 అనమాట. సో ఇది ₹1 నోట్ అనమాట. సో ఇది ఎవరెవరు వాడారో ఒకసారి చెప్పండి అన్న. మీ నోట్లు అంటే చూసి నాకైతే చెమట్లు పడుతున్నాయి అన్న, అంతగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ₹2 నోట్స్. ఇవి ₹2. ఇవి మన ఇండియన్ చూడొచ్చు. 3 సింహాలు ఉన్నాయి ఇక్కడ. ఇది వెనకాల శాటిలైట్ అనుకుంటా, ఐ థింక్ శాటిలైట్ అయితే ఉంది. ఇది ₹2 నోట్స్. సో అన్న దగ్గర 3 అయితే ఉన్నాయి. సో ఇది ఏదో టైగర్, ఏదో టైగర్ ఉన్నాడు చూడొచ్చు. ఇది కూడా ₹2 నోటే. మన ఇండియా, మన కరెన్సీ, భారతదేశం యొక్క కరెన్సీ. రైట్ అన్న. ఇంకా ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన రూపాయి 2018లో 2018లో ఉన్నటువంటి ₹1 నోట్. దీన్ని 2018లో మేమైతే వాడలేదు. బహుశా వచ్చి తక్కువలో వచ్చి బ్యాండ్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ ఉంది చూడండి డేట్ ఆఫ్ 2018 చూడొచ్చు మీరు, ఒకసారి ఫోకస్ చేయండి. సో కాయిన్ అయితే ఉన్నది కదా, కాయిన్ని సింబల్ ఇచ్చి ఇటు సైడ్ ఇది ఇచ్చారు. ఇది 2017. సో ఇవన్నీ కూడా 2017. సూపర్. 2017లో ఒక ₹1. సో ఇవన్నీ మన ₹1, ₹10, ఇలా ₹5 ఇవన్నీ అనమాట. సో నెక్స్ట్ గాయస్, ఇప్పుడు వరకే అయితే మనము ఇంటర్నేషనల్ లెవెల్ చాలా పురాతన కాలంలో ఇవన్నీ కూడా చూసాం కదా. సో ఇప్పుడు మా తాతలు వాళ్ళ తాతల కాలంలో ఉన్నటువంటి కాయిన్స్ మీరు వినే ఉంటారు, ఆనాలని, ఇట్లా పైసలని ఇలా ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఒక ఆల్బమ్ చేసి పెట్టుకున్నాడు అన్న. ఒకసారి మా ప్రేక్షకుల కోసం చూపించారా?
ఏంటి ఇవన్నీ కూడా ఓల్డ్ కాయిన్సా? ఓల్డ్ కాయిన్స్ అన్న. అమ్మో అన్న, మీరు మామూలు వారు కాదన్న. అసలు నేను మా నాన్న వాళ్ళ పుట్టల కాలంలో ఇవన్నీ కూడా చాలా ఫ్రెండ్స్, చాలా ఓల్డ్ ఇవన్నీ ఆనాలని. ఇవన్నీ ఏమంటారన్నా, ఇవి ఆనాలా? ఇవి ఆనానా. ఓకే. ఇది తూటు బొట్టు, గుర్ర బొట్టు, 20 పైసలు, 10 పైసలు, ఇలా ఈ కాయిన్స్ అన్ని ఇలా ఉంటాయి. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నోటిఫికేషన్స్ని మీ మొబైల్లోకి వచ్చేస్తాయి.